బ్యాక్ టు న్యూస్ డీటెయిల్స్లోకి వెళ్దాం. శ్రీశైలం శిఖరం సమీపంలో చిరుత సంచారం ఇప్పుడు కలకలం రేపుతోంది. నిన్న రాత్రి ప్రయాణికుడు కంటపడగా డివైడర్పై కూర్చున్న చిరుతను యాత్రికుడు వీడియో తీశాడు. ఎండ తీవ్రతతో రాత్రి వేళల్లో వన్య జంతువులు బయటకు వస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. మొన్న సాక్షి గణపతి వద్ద ఎలుగుబంటి సంచరించింది. రాత్రుల్లో ఘాట్ రోడ్డులో ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఆర్య ఈవో శ్రీనివాసరావు సూచించారు. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. శ్రీశైలం శిఖర సమీపంలో ఈ చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. నిన్న ఒక రాత్రి ప్రయాణికుడు కంటపడగా డివైడర్పై కూర్చున్న చిరుతను యాత్రికుడు వీడియో తీశాడు. అయితే ఎండ తీవ్రత కారణంగా రాత్రి వేళల్లో వన్యప్రాణులు బయటకు వస్తున్నాయి. మొన్న సాక్షి గణపతి వద్ద ఎలుగుబంటి సంచరించగా ఇవాళ ఒక చిరుత పులి సంచారంతో కలకలం రేగుతోంది. ప్రయాణికులు భక్తులంతా అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆలయ సిఓ సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మస్తాన్ అందిస్తారు. మస్తాన్, చెప్పండి. శ్రీశైలం అడవుల్లో మరోసారి అలర్ట్ బెల్ అయితే మోగిందని చెప్పుకోవాలి. ఏదైతే శ్రీశైలం శిఖరం సమీపంలో చిరుతపులి సంచారం భక్తులను అయితే కనుక ఆందోళన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి ఒక యాత్రికుడు వెళ్తున్న దారిలో శిఖరం సమీపంలో అయితే కనుక ఆ చిరుతపులి డివైడర్ మీద కూర్చోడి ఉండడం వీడియో తీయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కనుక స్థానికంగా అయితే కనుక ఇది కలవరం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భక్తులకు పూర్తి అలర్ట్ గా అయితే కనుక ఇది మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కనుక ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో అడవుల్లో ఏదైతే నీటి సౌకర్యం తక్కువ కావడంతోనే జన సంచారంలోకి అయితే కనుక చిరుతపులు కావచ్చు, అదేవిధంగా ఈ ఎలుగుబంట్లు కూడా స్థానికంగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అలాగే ఈవో శ్రీనివాసులు కూడా ఒక సందేశాన్ని అయితే కనుక విడుదల చేయడం జరిగింది. ఏదైతే కనుక ప్రయాణికులు ఉన్నారో లేదా భక్తులు ఉన్నారో వారికి సురక్షితంగా వెళ్ళడానికి పూర్తిగా అక్కడ ఫోటోలు కానీ ఏదైతే అడవి ప్రాంతంలో నిలుచోవడం కానీ అదేవిధంగా వెహికల్ నుంచి దిగడం కానీ జరగకూడదని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా 2 రోజుల క్రితమే ఏదైతే కనుక సాక్షి గణపతి దగ్గర అయితే కనుక ఎలుగుబంటి సంచారం జరిగిన పరిస్థితి ఇప్పటికిప్పుడు ఇక్కడ పులి డివైడర్ పై కూర్చొని నిన్న ఉండడం కూడా చూస్తున్నాము. ఇదే అంశానికి సంబంధించి ఆలయ అధికారులు కావచ్చు, అదేవిధంగా అటవీ శాఖ వారు కూడా జాగ్రత్తలు అయితే కనుక చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎండ తీవ్రతల వల్లనే ఇవి బయటికి వస్తున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ స్థానికంగా ఇప్పుడు భక్తులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి శ్రీశైలంలో నెలకొని ఉంది. For the updates, Mastan.